ఈరోజు యొక్క రాజధాని ప్రాంతంలో మరి పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడే మనం చూసాం, అత్యంత ఆధునికమైనటువంటి సౌకర్యాలతోటి అత్యంత సుందరంగా ఏదైతే ఈ యొక్క ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి భవనాలు ఏ రకంగా రూపుదిద్దుకున్నాయో ఒక ఐకానిక్ మోడల్లో మేమే కాదు, ప్రత్యక్షంగా మీరు కూడా మాతో పాటు కూడా చూసినటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టికులర్గా చూస్తే మరి ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించి ఉన్నత ఉద్యోగులకి సంబంధించి అందరూ కూడా ఒక్కచోట ఉండేటువంటి విధంగా 16,000 మంది మరి ఈ యొక్క ఉన్నత ఉద్యోగులందరూ కూడా నివసించేటువంటి విధంగా మరి ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ని కూడా ఇక్కడ నిర్మాణం చేస్తున్న విషయాన్ని మనం కూడా ప్రత్యక్షంగా ఈరోజు మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ పర్టికులర్గా మనం చూస్తూ ఉంటే ఈవేళ ఈ రాజధానిలో ఏదైతే ఈ యొక్క సెక్రటేరియట్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి సెక్రటేరియట్గా 204 మీటర్ల ఎత్తైనటువంటి సెక్రటేరియట్ ఈవేళ మన అమరావతిలో నిర్మాణం చేసుకోవడం కానీ, ఆ యొక్క సెక్రటేరియట్ కూడా చూస్తే దాని యొక్క కన్స్ట్రక్షన్ కూడా చూస్తే డయాగ్రిడ్ బిల్డింగ్, అంటే ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పిల్లర్స్ కానీ స్తంభాలు లేకుండా ఇంత సౌకర్యాలతోటి టెక్నాలజీతోటి, ఎందుకంటే ఎటువంటి భూకంపాలు వచ్చినా ఎటువంటి తుఫాన్లు వచ్చినా కూడా తట్టుకునేటువంటి టెక్నాలజీస్ తోటి ఈ రకంగా ప్రతి బిల్డింగ్ కూడా రూపుదిద్దుకోవడం. ఇప్పుడే మా ఎమ్మెల్సీ బిల్డింగ్ చూసాం, 12 టవర్లు. మరి ఈ రకంగా దగ్గర దగ్గర 276 ఫ్లాట్స్, పైగా అందులో మళ్ళీ ఆఫీసులతో కలిపి అదొక 8. అంటే ఈ రకంగా ఎమ్మెల్సీలకు కానీ, అదేవిధంగా ఏదైతే ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించి ఏదైతే 6 టవర్స్ 138 ఫ్లాట్లు కానీ, అంటే ఈ రకంగా ఏ బిల్డింగ్ చూసినా కూడా నిజంగా మనం సొంతంగా నిర్మాణం చేసుకున్నా కూడా ఇంత సౌకర్యాలతోటి ఇంత సంతోషంగా జీవించేటువంటి విధంగా ఉండలేమో అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ అవి చూస్తూ ఉంటే. ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికే స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా 14-19లో మేము చూసాం, 30,000 ఎకరాల పైబడి ఉండాలి రాజధానికి, అమరావతిని స్వాగతం పలుకుతున్నానని చెప్పాడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్న ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. ఓకే, నీ పాలసీని నువ్వు మార్చుకున్నావు. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలం, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు, నీ పాలసీలో 3 ముక్కలు అన్నావు. మరి నీ పాలసీ నీ 5 సంవత్సరాల్లో నీ 3 ముక్కల్లో ఎక్కడైనా 3 ఇటుకలు పెట్టావా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమరావతి కాదని 3 ముక్కల్లో 3 ఇటుకలు పెట్టకుండా మళ్ళీ ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈవేళ అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటూ ఉంటే, మళ్ళీ ఈరోజు మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్ను, అంటే ఎవరికి రానిటువంటి ఆలోచన, అంటే పిచ్చి తొగ్గులక్క సైతం అసూయపడేటువంటి విధంగా, అరే ఈ జగన్కి వచ్చినటువంటి ఆలోచనలు నాకు కూడా రాలేదేంటి అని పిచ్చి తొగ్గులకు కూడా అసూయపడేటువంటి విధంగా, ఈర్షపడేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ మావిగారిని అంటున్నటువంటి పరిస్థితి. నేను మావిగారిని అంటూ ఉన్నాడు, ఆ సజ్జల మళ్ళీ మరుసటి రోజే విజయవాడ మా రాజధాని అంటాడు. మళ్ళీ ఇంకొక గొడ్డల పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి అంటాడు, అవసరమైతే 3 కాదు 30 రాజధానులు కడతానని చెప్తాను. అంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద అన్నట్టుగా ఈ యొక్క గొడ్డల పార్టీ నాయకుడు, అదేవిధంగా వాళ్ళ కింద స్థాయి వరకు
ఈ స్థిరం తప్పినటువంటి మాటలు ఈ రోజు ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. ఎందుకంటే వీళ్ళు కూడా ఊరికే దుష్ప్రచారం, 10,000 కోట్లు కావాలి, 50,000 కోట్లు కావాలి, 1,00,000 కోట్లు కావాలని. ఈరోజు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అమరావతికి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 1,00,000 కోట్లు తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 175 నియోజకవర్గాలకి ఇస్తుంది. అమరావతి 1,00,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతూ ఉంది. ఆ విషయాన్ని స్పష్టంగా గమనించమని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈవేళ తెలంగాణ ఒక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే దానికి గల కారణం ఆ తెలంగాణలో వచ్చేటువంటి ఆదాయంలో 62% ఒక హైదరాబాద్ నుంచే వస్తూ ఉంది. ఈవేళ ఒక తమిళనాడుకి ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 60% రాష్ట్రానికి అందిస్తున్నాయో ఆ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు అమరావతి నిర్మాణం ద్వారా రేపు భవిష్యత్తులో అమరావతి ద్వారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సంపదను సృష్టించేటువంటి విధంగా ఈ ప్రపంచ స్థాయి రాజధాని చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, మరి నారాయణ గారి యొక్క మార్గదర్శకత్వంలో ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఇటువంటి ప్రపంచ ప్రజా రాజధాని నిర్మాణం అవుతూ ఉంటే మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క వాక్యాలు కానీ ఆయన మాటలు కానీ చూస్తూ ఉంటే ఓసర వెళ్ళి కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డిని చూసి. చేత ఇటువంటి గొడ్డల పార్టీ పట్ల, గొడ్డల పార్టీ నాయకత్వం ఏదైతే మాటల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మొన్న చూసాం, ఏదో అమరావతి రైతుల్ని ఇబ్బంది పెట్టి పొలాలు లాక్కుంటూ ఉన్నారని. ఈవేళ ప్రపంచ చరిత్రలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిస్తే ఒక లాఠీ చార్జీ లేకుండా, ఒక పోలీస్ కేసు లేకుండా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చినటువంటి హిస్టరీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చారు. అటువంటి స్థితిలో 99.5% ల్యాండ్ పూలింగ్లో రైతులందరూ స్వచ్ఛందంగా ఇస్తే కేవలం 0.5% లేదా 0.2% అరాకొరో ఇద్దరు రైతులు తన రాజకీయ స్వలాభాల కోసమో లేకపోతే వ్యక్తిగతమైనటువంటి లబ్ధి కోసమో ఒక 0.1-0.3% అంటే 1000 మంది రైతులు సహకరిస్తే 3-4 రైతులు సహకరించకపోతే అటువంటి చోట ఎక్కడైనా ఈ రాజధాని నిర్మాణం అడ్డంకులు వస్తాయి. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడే నేను చూస్తాను, ఏదైతే మీ అందరికీ తెలుసు సిడి యాక్సెస్ రోడ్డు. మరి సిడి యాక్సెస్ రోడ్డు చాలా క్లియర్ కనపడుతూ ఉంది. ఇప్పుడు దగ్గర ఈ సిడి యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ అంతా పూర్తయింది. ఏదో ఒక 5-6 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో వాళ్ళు ఇవ్వలేదు, 5-6 ఎకరాలు. ఆ 5-6 ఎకరాల ల్యాండ్ పూలింగ్లో పూర్తవకపోతే చూడండి, సిడి యాక్సెస్ రోడ్డుకి మరి మధ్యలో ఉంది. మరి దగ్గర 19 కిలోమీటర్స్ దగ్గర మరి 19 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి సిడి యాక్సెస్ రోడ్లో 2-3 చోట్ల 2-3 ఎకరాలు సహకరించక మధ్యలో ఆగిపోతే ఆ సిడి యాక్సెస్ రోడ్ని ఏం చేయాలి? మలుపులు తిప్పాలి. మలుపులు తిప్పినటువంటి రైతు, అరే నేను ల్యాండ్ పూలింగ్లు ఇస్తే నా పొలంలో పెట్టుకున్నారు, వాడు ల్యాండ్ పూలింగ్లు ఇవ్వకపోతే మలుపులు తిప్పారనేటువంటి పరిస్థితి. రేపు మలుపులు తిప్పితే సిడి యాక్సెస్ రోడ్డు ఆ యొక్క ఏదైతే సెక్యూరిటీ కానీ అదేవిధంగా మన యొక్క టైం సేవ్ అయ్యి వేగంగా వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అవన్నీ కూడా తప్పు ఉంటాయి. హైవేస్, నేషనల్ హైవేస్ కూడా పర్మిట్ చేయరు. అటువంటి స్థితిలో ఆ 0.1% ఎవరైతే రైతులు రాజకీయ ప్రయోజనాలను, వ్యక్తిగత స్వార్థాలను ఆశించి సహకరించకపోతే ఆ 3-4 ఎకరాలు రైతుల దగ్గర నుంచి అది కూడా ల్యాండ్ ఎక్వేషన్లో తీసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి విధంగా మరి యొక్క గొడ్డల పార్టీ మాట్లాడుతూ ఉందనంటే ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకొని ఇటువంటి గొడ్డల పార్టీ పట్ల అప్రమత్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఏదైతే ఇంత సుందరంగా, ఇంత సౌకర్యవంతంగా ఈ అమరావతి రాజధానిని భవిష్యత్తులో ప్రజా రాజధానిగా తీర్చిదిద్దుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయనకి సహకరిస్తున్నటువంటి
నారాయణ గారికి అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులుగా ధన్యవాదాలు